బావా నాకు బాగా ఆకలితుందిరా. అవునా? బావా స్పైసీ దర్బార్ రా, ఇక్కడ మటన్ సాంబార్ రైస్ సెక్సీగా ఉంటది. బావా ఇడు బాగా తినేసి మీ ఇంటికి పడుకుందామే. మా ఇంట్లోనా? వద్దురా బావా, ఈ మధ్య మా ఇంట్లో దోమలు బాగా కుడుతున్నాయి. బావా నా 2 టైర్లు సినిపి ఉండే బావా, మీ ఇంటికి వచ్చి కుట్టించుకోమంటావా? నీకు మందు బాగా ఎక్కేసిందిరా. బ్యారర్. వెల్కమ్ టు స్పైసీ దర్బార్ సార్, ఆర్డర్ ప్లీజ్. బావా నెమ్మేసి కడుకోవచ్చా? ఈ లోపల వాటర్ చెప్పేసి. ఓకే బావా. నాకు మటన్ సాంబార్ రైస్. మా వాడికి మా వాడు ఆర్డర్ చేయమన్నాడు కానీ ఏం ఆర్డర్ చేయాలో చెప్పలేదే. మా వాడు చేయి కడుక్కోవడానికి వెళ్ళాడు, వచ్చాక ఇద్దరిది కలిపి ఆర్డర్ చేస్తానే. ఓకే సార్. సార్ ఆర్డర్ ప్లీజ్. మా వాడు ఇంకా రాలేదా? 1 సెకండ్ బాస్. రే మహేష్, ఎక్కడున్నావురా? రే బావా ఏం చేస్తావురా? ఒకసారి పైకి చూడు బావా. వాష్ బేసిన్. అందుకే బావా ఈ బేసిన్ కడుగుతాండా. అలాగే సార్. ఇక్కడ బండి పార్కింగ్ చేయకూడదని తెలీదా నీకు? అబ్బే తెలియదు సార్. ఎందుకని? ఇది విఐపి రోడ్. ఈ రోడ్ లో నుంచి సీఎం పిఎం అప్పుడప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇదే రోడ్ లో నుంచి వెళ్తుంటారు. మీరేం కంగారు పడి మాకండి, నా బండి తాళం వేసుకుని వెళ్తున్నాగా. హలో రిసెప్షన్, అక్కడ ఆఫీస్ బాయ్ ఉన్నాడా? అర్జెంట్గా నా క్యాబిన్ రమ్మని చెప్పు. సార్ రమ్మంటారా? రారా. ఇందులో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకువెళ్ళి పోస్ట్ బాక్స్లో వేసిరా. అలాగే సార్. ఈ ఢిల్లీ 2 గంటలైంది, వేసాడా లేదా? హలో రిసెప్షన్, ఆఫీస్ బాయ్ ఉన్నాడా? తొందర రమ్మను. సార్ రమ్మంటారా? రేయ్ ఇంకా వేయలేదా? నేను ఇచ్చి 2 గంటలు అవుతుంది కదరా. ఎక్కడేసిమంటారా? ఆ పోస్ట్ డబ్బాకి తాళం వేసి ఉంది, ఇప్పటికీ 3 సెల్లు వచ్చినండి బాబు. సార్ అయినా మీరెందుకు అంత టెన్షన్ అయిపోతారు? ఆ పోస్ట్ డబ్బా మీద నెంబర్ రాసి వచ్చాను, వాళ్ళు వచ్చి రాగానే ఫోన్ చేస్తారు, అప్పుడే లేసి వచ్చేస్తాను. వస్తారా? చూడండి, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఎవరితోనూ గొడవలు పడొద్దు. నా స్వయం కృషితో ఎన్నో ఆస్తులు మేడలు సంపాదించాను. అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది. నానా కిరణ్, నాన్న హిమాయత్ నగర్లో ఉన్న ఆ 15 బంగళాలకి నీవే. అమ్మా ఝాన్సీ, నాన్న మోతీనగర్లో ఉన్న 14 బిల్డింగులు నువ్వే చూసుకో. నాన్న ఏమే భాగ్యం, నేను లేని లోటు నీకు అస్సలు తెలియకూడదు. మన ఆత్మీయులుండే అమీర్పేటలో జనప్రియ అపార్ట్మెంట్లో ఆ 15 ఫ్లాట్లు నువ్వు తీసుకో. మీరంతా చాలా అదృష్టవంతులు. ఈయన చివరి క్షణంలో కూడా మిమ్మల్ని సంతృప్తి పరిచి వెళ్తున్నారు. ఆయన పనిచేసింది తెల్లారు కట్ల నిద్ర లేచి పాల ప్యాకెట్లు వేసే గిరాకీ కొంపలు. వెల్కమ్ టు స్పైసీ దర్బార్ సార్, ఏం కావాలి? మీ హోటల్లో మంచి స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయి? షూర్ సార్. రాసుకో. ఓకే సార్. బల్సువారి గుడ్డు పులుసు, నాన్ వెజ్ సాంబార్ రైసు, వెజ్ బాస్కెట్, డైమండ్ వెజ్, ఇదేందో ఎరైటీగా ఉంటుంది. మటన్ ముగలి. సార్లే ఇంకా. సార్ మీ బిల్ 2500 అయింది సార్, పార్సల్ చేయమంటారా? అబ్బే పార్సల్ కాదు, మా బుజ్జమ్మకి ఇట్లాంటి ఎరైటీ వంటలంటే బాగా ఇష్టం. ఇవన్నీ ఎటేసారో చెప్తే ఇంటికి మా బుజ్జమ్మకి చేసి పెడతా.
మంది బబ్బులం మేము మంది బబ్బులం మందేస్తే మాకు మేము సరదాగా తినేస్తాం. ఎక్కడో సౌండ్ వస్తుంది. అమ్మో దొంగలు. ఈడేంది ఈ టైంలో? హలో, ఎలా చెప్పు. హలో సార్, ఇక్కడ మన హాస్టల్లో దొంగలు పడ్డారు సార్. మన క్యాంటీన్లో దూరారు, ప్లేట్లన్నీ దొంగతనం చేస్తున్నారు సార్. దొంగలు పడ్డారా? అర్జెంటుగా 100కి డైల్ చేయరా. ఓకే సార్. చేశాడో లేదు ఈడు. హలో సార్, చెప్పండి సార్. ఎరా చేసావా? అబ్బా ఏంటి సార్, ఇంకా 88 దగ్గర ఉన్నా. ఇంకో 12 నెంబర్లు కొడితే 100 అయిపోయింది. పెట్టండి సార్. 89, 90, 91, 92, 93, 94, 95. అరే కులిపోయిన కల్లి మంచి. అరే చాయ్ ఒక దువ్వీరా. దువ్వా అదే రా దువ్వు షాంపూ. ఓ డవ్ షాంపా. ఇదో 3 రూపాయలు. ఏమైనా ఫ్రీ ఉందా? ఏం లేవు. అరే కులిపోయిన కల్లి బేరమ మోడ. ఇక డాండ్రఫ్ ఫ్రీ అని ఉంది కదరా. అరే ఇంటికి తీసుకొస్తా. వాళ్ళు చెప్పిన డైలాగ్ కింద ఇంకా నడవాలి. అందుకే కడుపుతుందారా చేసి పెడతా. ఇక కట్టు చెప్పు. జాగ్రత్తగా వెళ్ళి పోస్ట్ పోతుంది. అది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. హలో, పిజ్జా హట్ చెప్పండి. నాకు ఒక లార్జ్ స్పైసీ చికెన్ పిజ్జా ఆర్డర్ చేయండి. ష్యూర్ మేడం. 4 పీసెస్గా కట్ చేయమంటారా, 8 పీసెస్గా కట్ చేయమంటారా? అమ్మో 8 పీసెసా? వద్దు వద్దు, 4 పీసెస్ ఇవ్వండి. ఎక్కువ తింటే లావైపోతాను. మహేశా, నా జోబులు ఎన్ని కోన్లు చెప్పరా. కరెక్ట్ చెప్తే ఒక కాయిన్ ఇచ్చా బావా. నువ్వు గాని కరెక్టే చెప్పాలి. నా జోబులు 2 కోన్లు నీకే. బావా ఏమన్నా క్లూయిరా?